సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని 100 పడకల ఆసుపత్రిని ఎంపీ రఘునందన్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. పేషెంట్స్కి అందించే వైద్య సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో పేషెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. మంచి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినందించారు ఆయన. చాలా రోజుల తర్వాత దుబ్బాక 100 పడకల ఆసుపత్రిని ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పేషెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆసుపత్రి బాగుండాలి, కానీ పేషెంట్ల సంఖ్య తక్కువ ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకోవాలి. బట్ సీజనల్ చేంజ్ వల్ల వచ్చినటువంటి వైరల్ ఫీవర్ అనేది బాగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. దానివల్ల అనేక మంది పేషెంట్లు క్యూ లైన్ లోపల కనబడడం జరిగింది. పేషెంట్ల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఇంకొంతమంది వైద్యుల సేవలను పెంచమని అడిగినారు. పూర్వ మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి త్వరలోనే వారిని కలిసి ఈ ఆసుపత్రి తనిఖీ కోసం వారిని రమ్మని చెప్పి గతంలోనే విజ్ఞప్తి చేశాను. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఆసుపత్రి తనిఖీ కూడా తీసుకొస్తాం. అప్పుడు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్ల మంజూరుని కూడా తీసుకొస్తాం. బాగా పనిచేస్తున్నందుకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, డాక్టర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ పేషెంట్లకు ఏం కష్టం రాకుండా కొనసాగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.